హలో ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ వాళ్ళు గ్లోబల్ పీస్ ఇండెక్స్ రిపోర్ట్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఈ రిపోర్ట్ ద్వారా ఏంటంటే మనం ఏ దేశంలో బ్రతకడానికి సేఫ్గా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. వీళ్ళు ఈ రిపోర్ట్ కోసం దాదాపుగా 23 డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని తీసుకొని ప్రతి ఒక్క కంట్రీకి ఒక స్కోర్ అనేది ఇస్తూ ఉంటారు. సో ఆ స్కోర్ని బేస్ చేసుకొని టాప్ 15 అన్సేఫెస్ట్ కంట్రీస్ ఏంటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ కంట్రీస్ అన్నిటిలో ఏ కంట్రీ డేంజరస్ కంట్రీస్లో ఏ కంట్రీ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది అనుకుంటున్నారో ఆ కంట్రీ నేమ్ని కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే నెంబర్ 15 దగ్గరికి వచ్చేద్దాం. నెంబర్ 15 ఇథియోపియా. ఇథియోపియా ఒక ట్రైబల్ కంట్రీ. ఈస్ట్ ఆఫ్రికాలో ఉండే ఇథియోపియాలో ఎప్పుడూ కూడా పొలిటికల్ స్టెబిలిటీ ఉండదు. దీనివలన రెగ్యులర్గా కంట్రీలో గొడవలు, ప్రొటెస్టులు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్న ఇంకో ప్రాబ్లం ఏంటంటే ట్రైబల్ కంట్రీ అవడంతో ఇక్కడ గవర్నమెంట్కి ట్రైబ్స్కి మధ్య ఎప్పుడు విభేదాలు జరుగుతూ ఉంటాయి. ఈ విభేదాలు కాస్త హింస, హత్యలు, ఓచకోత కూడా దారితీస్తాయి. సో ఇలాంటి ఇథియోపియా కంట్రీకి గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఇచ్చిన స్కోర్ 2.806. నెంబర్ 14 మాలి. ఇది కూడా వెస్ట్రన్ ఆఫ్రికాకి సంబంధించిన దేశమే. 2003 నుంచి ఈ మాలి కంట్రీని అల్-ఖైదా తమ అడ్డాగా మార్చుకుంది. కేవలం అల్-ఖైదా ఒకటే కాదు, ఇంకొన్ని తీవ్రవాద గ్రూపులు కూడా మాలి నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటాయి. 2011 నుంచి ఆస్ట్రేలియా, బ్రిటన్, న్యూజిలాండ్ ఇంకా యుఎస్ గవర్నమెంట్స్ మాలికి ట్రావెల్ చేయొద్దని చెప్పి తమ సిటిజన్స్ కి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక్కడ గవర్నమెంట్ ఎప్పటి నుంచో ఈ తీవ్రవాద గ్రూపుల్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నా కానీ ఎప్పటికప్పుడు ఈ గ్రూపులన్నీ కలిసి గవర్నమెంట్ కి పైచేగా ఉంటూ వస్తున్నాయి. అల్-ఖైదా ఇక్కడ దాడులు చేయడం కంటే కిడ్నాప్లు ఎక్కువగా చేస్తూ ఉంటుంది. క్రిమినల్ గ్యాంగ్స్ ని వాళ్ళ చేతి కింద పెట్టుకుని ఆ క్రిమినల్ గ్యాంగ్స్ తో కిడ్నాప్లు, గన్నులు సప్లై చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది. సో వీటన్నిటిని బేస్ చేసుకుని మాలి గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఇచ్చిన స్కోర్ 2.911. నెంబర్ 13 లిబియా. లిబియాని ఈ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ వైలెంట్ కంట్రీస్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. 2011లో గడాఫీ చనిపోయిన దగ్గర నుంచి ఇక్కడ పాలిటిక్స్ అనేవి చాలా అన్స్టేబుల్ అయిపోయాయి. ప్రజెంట్ ఇక్కడ పవర్ ని జీబీఏ ఇంకా ఎల్ఎన్ఏ అనే రెండు గవర్నమెంట్స్ తమ మధ్యలో డివైడ్ చేసుకున్నాయి. క్యాపిటల్ సిటీ అయిన ట్రిపోలిని జిఎన్ఏ, ఈస్టర్న్ సిటీలో టోబుర్క్ ని ఎల్ఎన్ఏ పాలిస్తూ ఉన్నాయి. 2020లో ఈ రెండు గవర్నమెంట్స్ ఒక అగ్రిమెంట్ కి వచ్చి ఇలా పవర్ ని షేర్ చేసుకున్నా కానీ అప్పుడప్పుడు ఈ రెండు గవర్నమెంట్స్ మధ్యలో కొన్ని క్లాషెస్ జరుగుతూ వచ్చాయి. ఈ క్లాషెస్ వలన ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రెండు గవర్నమెంట్స్ తో పాటు కొన్ని ఆర్మడ్ గ్రూప్స్ కూడా పవర్ కోసం పోటీ పడుతూ ఉంటాయి. గడాఫీ ఉన్నప్పుడు తనొక్కడే ఆయిల్ రిజర్వ్స్ ని కంట్రోల్ చేస్తూ ఉండేవాడు. కానీ గడాఫీ చనిపోయిన తర్వాత ఆ ఆయిల్ రిజర్వ్స్ కోసం పోటీ బాగా ఎక్కువైపోయింది. వీటితో పాటు ఐఎస్ఐఎస్ కూడా ఇక్కడ పవర్ కోసం పోటీ పడుతుంది. ఆ పవర్ కోసం అప్పుడప్పుడు తీవ్రవాద దాడులు కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ గ్రూప్స్ అన్నిటి మధ్యలో శాంతి నెలకొల్పడానికి యునైటెడ్ నేషన్స్ ఎంత ట్రై చేస్తున్నా కానీ ఇక్కడ ప్రాబ్లం మాత్రం అస్సలు సాల్వ్ అవట్లేదు. సో ఈ కండిషన్స్ అన్నింటిని బేస్ చేసుకుని గ్లోబల్ పీస్ ఇండెక్స్ వాళ్ళు లిబియాకి 2.930 స్కోర్ ఇచ్చారు. నెంబర్ 12 నార్త్ కొరియా. నార్త్ కొరియా ఎందుకు సేఫ్ కాదో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మామూలుగా అయితే తీవ్రవాద గ్రూపుల వలన లేదంటే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వలన ఒక కంట్రీ అనేది డేంజరస్ కంట్రీగా మారుతుంది. కానీ నార్త్ కొరియా మాత్రం అలా కాదు, అదో రకం. ఇక్కడ ఉండేది ఒకటే పొలిటికల్ పార్టీ. ఆ పార్టీనే ఎప్పటికీ పవర్ లో ఉంటుంది. ఇక ఇక్కడ సుప్రీం లీడర్ కిమ్ చెప్పేదే వేదవాకు. కిమ్ ఏది చెప్తే అది జరిగి తీరాల్సిందే. నార్త్ కొరియా డేంజరస్ కంట్రీ అవడానికి మెయిన్ కారణం ఇక్కడ కిమ్ పెట్టే రూల్స్ అండ్ ఆ రూల్స్ ని పాటించకపోతే కిమ్ విధించే పనిష్మెంట్లు. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ కొరియాలో ఎవరైనా తప్పు చేశారనుకుంటే ఆ శిక్ష వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి పడుతుంది. కేవలం ప్రజెంట్ ఫ్యామిలీకే కాదు, ఆ రాబోయే తరాల వాళ్ళకు కూడా ఈ శిక్ష విధిస్తారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలా విచిత్రమైన రూల్స్ అన్నింటినీ పెట్టి అవి పాటించకపోతే దారుణమైన పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ గ్లోబల్ పీస్ ఇండెక్స్ ప్రకారం సేఫ్టీ స్కోర్ వచ్చేసి 2.942. నెంబర్ 11 ఉక్రెయిన్. ఉక్రెయిన్ లిస్టులో ఎందుకుందో నాకంటే మీకే బాగా తెలుసు. ఎందుకంటే ఉక్రెయిన్ కి రష్యాకి మధ్య 615 రోజుల పైగా యుద్ధం జరుగుతూనే ఉంది. ఇప్పటికీ ఉక్రెయిన్ లో ఉన్న చాలా మంది నష్టపోయారు. అయినా కానీ ఉక్రెయిన్ ఓటమిని మాత్రం ఒప్పుకోవట్లేదు. చిన్న దేశం అయినా కానీ రష్యాతో పోరాడుతూనే ఉంది. సో ఇలా పోరాడే ప్రయత్నంలో ఉక్రెయిన్ ఒక అన్సేఫెస్ట్ కంట్రీగా మారిపోయింది. గ్లోబల్ పీస్ ఇండెక్స్ ప్రకారం ఉక్రెయిన్ సేఫ్టీ స్కోర్ వచ్చేసి 2.971. నెంబర్ 10 సుడాన్. సుడాన్ ఎప్పటి నుంచో డేంజరస్ కంట్రీగా ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి సుడాన్ ప్రజలు వైలెన్స్ తో బాధపడుతున్నారు. 1983 నుంచి సుడాన్ లో సివిల్ వార్ అనేది జరుగుతుంది. అండ్ ఈ వార్ లో దాదాపుగా 20 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. సుడాన్ లో ఉండే గవర్నమెంట్ కూడా కరప్టెడే. డార్ఫూర్ రీజియన్ లో ఉన్న ప్రజల్ని ఇష్టం వచ్చినట్లు చంపేసి అక్కడి నుంచి లక్షల మందిని తరిమేసినట్లు సుడాన్ గవర్నమెంట్ మీద ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటితో పాటు సుడాన్ లో అల్-ఖైదా ఇంకా ఐఎస్ఐఎస్ లాంటి టెర్రరిస్ట్ గ్రూపులు కూడా ఉన్నాయి. ఈ రెండు గ్రూప్స్ చేసిన ఎన్నో అటాక్స్ వలన ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. సో వీటిని బేస్ చేసుకుని గ్లోబల్ పీస్ ఇండెక్స్ సుడాన్ కి ఇచ్చిన స్కోర్ 3.007.
నెంబర్ 9 సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. ఆఫ్రికన్ కాంటినెంట్ మధ్యలో ఉన్న సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ హ్యుమానిటేరియన్ క్రైసిస్ వలన డేంజరస్ కంట్రీగా మారింది. హ్యుమానిటేరియన్ క్రైసిస్ అంటే మానవత సంక్షోభం. ఈ మానవత సంక్షోభంకి తోడుగా ఎన్నో ఏళ్ల నుంచి వైలెన్స్ ఇంకా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది. ఇక్కడ గవర్నమెంట్ సరైన సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేయదు. దీనివల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రాణాలని చేతిలో పెట్టుకుని బ్రతుకుతూ ఉంటారు. ఇక్కడ పరిస్థితిని తట్టుకోలేక ఎంతో మంది ఇక్కడ నుంచి వేరే కంట్రీస్ కి పారిపోతూ ఉంటారు. సో వీటన్నిటిని బేస్ చేసుకుని గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఈ కంట్రీకి 3.021 స్కోర్ ఇచ్చింది. నెంబర్ 8 సోమాలియా. తీవ్రవాదం బారిన పడి డేంజరస్ కంట్రీగా మారిన ఇంకో కంట్రీ సోమాలియా. సోమాలియా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, ఇన్సెక్యూరిటీ ఇంకా పావర్టీతో ఎన్నో సంవత్సరాల నుంచి సఫర్ అవుతోంది. ఇవి చాలా ఉన్నట్లు అనేక తీవ్రవాద గ్రూపులు సోమాలియాలో ఫ్రీక్వెంట్ గా దాడులు చేస్తూనే ఉంటారు. ఈ దాడుల్లో సామాన్య ప్రజలతో పాటు గవర్నమెంట్ ఫోర్సెస్ కూడా సఫర్ అవుతూ ఉంటారు. ఇక్కడ స్టేబుల్ గవర్నమెంట్ లేకపోవడం వలన ఈ తీవ్రవాదాన్ని కంట్రోల్ చేయడం కష్టంగా మారిపోయింది. సో వీటిని బేస్ చేసుకుని గ్లోబల్ పీస్ ఇండెక్స్ సోమాలియాకి ఇచ్చిన స్కోర్ 3.125. నెంబర్ 7 ఇరాక్. ఇంటర్నల్ గా అండ్ ఎక్స్టర్నల్ గా గొడవలతో ఇరాక్ ఎప్పటికప్పుడు సఫర్ అవుతూ బ్రతకడానికి డేంజరస్ గా మారిపోయింది. ISIS తీవ్రవాదులు సివిలియన్స్ ని, ఇరాక్ లో ఉండే ఆర్మీని ఇష్టం వచ్చినట్లు చంపుతూ ఇరాక్ ని ఒక వార్ జోన్ లాగా మారుస్తున్నారు. ఇక్కడ హ్యూమన్ రైట్స్ కి అసలు వాల్యూ ఉండదు. ఆడవాళ్ళనైతే అసలు మనుషుల్లాగే చూడరు. ముఖ్యంగా US సిటిజన్స్ కి ఇరాక్ లో అసలు సేఫ్టీ ఉండదు. US సిటిజన్స్ ని కిడ్నాప్ చేసి చంపేయటం ISIS కి ఒక రెగ్యులర్ జాబ్ లాగా మారిపోయింది. సో ఇలాంటి దేశమైన ఇరాక్ కి గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఇచ్చిన స్కోర్ 3.157. నెంబర్ 6 డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. కాంగోని ది సెకండ్ మోస్ట్ డేంజరస్ కంట్రీ ఇన్ సబ్ సహారన్ ఆఫ్రికా అని చెప్పంటారు. కాంగో ఎంత డేంజరస్ అవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. వీటిలో మెయిన్ కారణం ఆర్మ్డ్ గ్రూప్స్, అలాగే మిలిటరీ గ్రూప్స్. ఇక్కడ దాదాపుగా 130 దాకా ఇలాంటి గ్రూప్స్ ఉన్నాయి. గవర్నమెంట్ తో ఎలాంటి సంబంధం లేకుండా ఈ గ్రూప్సే ఇక్కడ రూల్ చేస్తూ ఉంటారు. వీళ్ళ రూల్లో హత్య, మానబంధం, కిడ్నాప్ ఇంకా ఎన్ని రకాల క్రైమ్స్ అయితే ఉన్నాయో అవన్నీ చాలా కామన్ గా జరుగుతూ ఉంటాయి. ఇవి చాలా ఉన్నట్లు ఇక్కడ నేచురల్ డిజాస్టర్స్ కూడా జరుగుతూ ఉంటాయి. లైక్ ఫ్లడ్స్, ఎర్త్క్వేక్స్, వాల్కన్ ఎరప్షన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఈ కంట్రీకి ఇచ్చిన స్కోర్ 3.166. నెంబర్ 5 సౌత్ సుడాన్. ఆఫ్రికాలో మోస్ట్ డేంజరస్ కంట్రీ సౌత్ సుడాన్. 2011లో సౌత్ సుడాన్ కి ఇండిపెండెన్స్ వచ్చింది. బ్రైట్ ఫ్యూచర్ కోసం ఎంతో హోప్ తో వీళ్ళు జర్నీని స్టార్ట్ చేశారు. కానీ ఈ క్రమంలో జాతి ఉద్రేకతలు, రాజకీయ అవకతవకల వలన వాళ్ళ కంట్రీ డౌన్ ఫాల్ అవుతూ వచ్చింది. ప్రెసిడెంట్ కి వైస్ ప్రెసిడెంట్ కి మధ్య 2013 నుంచి పవర్ స్ట్రగుల్ జరుగుతూ వచ్చింది. ఈ పవర్ స్ట్రగుల్ వలన రెండు వైపుల నుంచి అమాయకులు బలైపోతూ వచ్చారు. ఈ రెండు వైపులకు చెందిన ఆర్మ్డ్ గ్రూప్స్ వాళ్ళు ఎయిడ్ వర్కర్స్ ని, జర్నలిస్టులను కూడా చూడకుండా అందరినీ చంపేసుకుంటూ వచ్చారు. మామూలుగా సౌత్ సుడాన్ లో నేచురల్ రిసోర్సెస్ లైక్ ఆయిల్, గోల్డ్, ఫెర్టైల్ ల్యాండ్ ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ వీటి వలన దేశానికి కానీ ఇక్కడ ప్రజలకు కానీ ఎటువంటి లాభం కలగదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ నేచురల్ రిసోర్సెస్ ని అడ్డం పెట్టుకుని కూడా ఇక్కడ పవర్ స్ట్రగుల్ జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణాలన్నింటినీ బేస్ చేసుకుని సౌత్ సుడాన్ కి గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఇచ్చిన స్కోర్ 3.184. నెంబర్ 4 రష్యా. ఉక్రెయిన్ తో జరుగుతున్న వార్ ని పక్కన పెడితే రష్యా ఇంటర్నల్ గా కూడా అన్సేఫ్ గా ఉంది. వార్ జరుగుతుంది ఉక్రెయిన్ అయినా కానీ రష్యన్ ఆర్మీ కూడా బాగా దెబ్బతినింది. రష్యాలో హ్యూమన్ రైట్స్ అబ్యూస్ తో పాటు కరప్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. చెప్పాలంటే ఇక్కడ అసలు అపోజిషన్ అనేది ఉండదు. ఒకవేళ ఎవరైనా గవర్నమెంట్ కి ఎదురుగా మాట్లాడితే వాళ్ళు మాయమైపోతారు. అంటే ఎవరికి కనిపించకుండా వాళ్ళని పైకి లేపేస్తారు. లార్జెస్ట్ కంట్రీ అయిన రష్యా సేఫ్టీలో మాత్రం చాలా అంటే చాలా లిస్ట్ లో ఉంది. రష్యాకి గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఇచ్చిన స్కోర్ 3.275. నెంబర్ 3 సిరియా. 2011లో జరిగిన సివిల్ వార్ సిరియాని నాశనం చేసేసింది. 21st సెంచరీలో జరిగిన సెకండ్ డెడ్లెస్ట్ వార్ ఇదే. ఆ వార్ జరిగాక సిరియాలో పొలిటికల్ స్టెబిలిటీ పూర్తిగా పడిపోయి తీవ్రవాదం బాగా పెరిగిపోయింది. 2011 నుంచి 2019 వరకు దాదాపు 6 లక్షల మంది సిరియా నుంచి పారిపోయారు. ఈ ఒక్క లెక్క చాలు సిరియాలో బ్రతకటం ఎంత అన్సేఫో చెప్పడానికి. సిరియాకి గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఇచ్చిన స్కోర్ 3.356. నెంబర్ 2 యమన్. యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ ప్రకారం యమన్ దారుణమైన సంక్షోభంలో ఉంది. 2015 నుంచి జరుగుతున్న సివిల్ వార్ వలన దాదాపుగా 5 లక్షల మంది యమన్ నుంచి పారిపోయారు. 14 లక్షల మంది ఇంకా యమన్ లోనే ఉంటూ వాళ్ళ ప్రాణాల కోసం పోరాడుతున్నారు. యమన్ లో ఉండే ట్రైబ్స్ జాబ్స్ కోసం కాకుండా లూటింగ్ చేయటం, కిడ్నాపులు చేయటం లాంటివి చేస్తున్నారు. యమన్ కి ఎవరైనా వెళ్తే వాళ్ళు చాలా డేంజర్ లో పడే అవకాశం ఉంది. టూరిస్టులను కిడ్నాప్ చేసి వాళ్ళ ఆర్గాన్స్ ని కూడా అమ్మేస్తూ ఉంటారు. సో వీటన్నిటిని బేస్ చేసుకుని యమన్ కంట్రీకి గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఇచ్చిన స్కోర్ 3.394.
లాస్ట్ కంట్రీ దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెంబర్ 1 ఆఫ్ఘనిస్తాన్. 3.554 గ్లోబల్ పీస్ ఇండెక్స్ స్కోర్తో ఆఫ్ఘనిస్తాన్ ఈ లిస్ట్లో టాప్లో ఉంది. ప్రపంచంలో ఉన్న డేంజరస్ గ్రూప్స్ అన్ని ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తున్నాయి. 2021లో తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ ని కంట్రోల్లోకి తీసుకుంది. ప్రజెంట్ ఇప్పుడు దేశం మొత్తం వీళ్ళ చేతిలోనే ఉంది. ఈ గ్రూప్ లీగల్ గా డ్రగ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ రెవెన్యూని జనరేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ జరిగే క్రైమ్స్ అస్సలు బయటికి రావు. మళ్ళీ అమెరికా కానీ ఇంకా వేరే ఏ దేశమైనా కానీ కలెక్ట్ చేసుకుంటే తప్పించి ఆఫ్ఘనిస్తాన్ లో ఒక స్టేబుల్ గవర్నమెంట్ వచ్చి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ సేఫ్ గా మారదు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇండియా. యాక్చువల్గా ఇండియా ఈ లిస్ట్లో లేదు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో టాప్ 15 సేఫెస్ట్ కంట్రీస్ గురించి చెప్తాను. సో ఆ వీడియోలో మన ఇండియా ఏ ప్లేస్లో ఉందో రివీల్ చేస్తాను. సో ఆ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నెక్స్ట్ డే.